చంద్రగ్రహణం కారణంగా దాదాపు అన్ని దేవాలయాలు మూసివేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి శివాలయాల్లో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. చంద్రగ్రహణం నేడు మధ్యాహ్నం 3:21 ప్రారంభమై రాత్రి 8:48 వరకు గ్రహణం పూర్తవుతుందని వేద పండితులు తెలిపారు. ఇక్కడ పూర్వ ఆచరణ అనుసరించి కూడా ఆలయ తలుపులు తెరిసే ఉంటాయని ఆలయ కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దీంతో శ్రీకాళహస్తి పాదగయ క్షేత్రంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. చంద్రగ్రహణం కారణంగా దాదాపు అన్ని దేవాలయాలు మూసివేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాల్లో నిత్యం పూజలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మనం పిఠాపురం ఆలయానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చందు, చూసుకుంటే కనుక గ్రహణ సమయాల్లో ప్రతి ఆలయం కూడా మూసివేస్తారు. గ్రహణం అనంతరం కూడా గ్రహణానికి సంబంధించి మొత్తం కూడా టెంపుల్ మొత్తం సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభిస్తారు. దీనికి విభిన్నంగా కూడా ఏదైతే ఉందో గ్రహణ సమయాల్లో కూడా కొన్ని ఆలయాలు అయితే తెరిచే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో శ్రీకాళహస్తి శివాలయం, అదేవిధంగా పిఠాపురం తూర్పు కాకినాడ జిల్లా పిఠాపురం ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం గ్రహణ సమయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇప్పుడు గ్రహణ సమయంలో మొత్తం కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇటు భక్తులు కూడా స్వామివారిని ఈ సమయాల్లో దర్శించుకుంటారు. కాకపోతే ప్రతి శివాలయం నందు కూడా ఈ గ్రహణ సమయ అనుభూతికి గ్రహణం పట్టు విడుపు సమయాల్లో దేవాలయ తలుపులన్నీ మూసివేసి ఉంటాయి. కాకపోతే ఇది ప్రత్యేకంగా మనకి గతం నుంచి కూడా ఈ ఆనవాయితీ అయితే కొనసాగుతుంది. ఒక కాళహస్తి శివాలయం, ఉమా కుక్కుటేశ్వర స్వామి పిఠాపురం టెంపుల్లో ఈ మొత్తం గ్రహణం ఉన్నంతసేపు కూడా స్వామివారికి అలా నిత్యం జలాభిషేకం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం పూజారులు, వేద పండితులందరూ కూడా ఆ స్వామివారికి మొత్తం జలాభిషేకం మొత్తం జరుగుతుంది. మొత్తం ఈ గ్రహణ సమయం మొత్తం కూడా ఈ పూజలు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన అర్చకులు మొత్తం ఉన్నారు, ప్రధాన అర్చకులు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏంటి అన్ని శివాలయాలు గ్రహణాల్లో మూసివేస్తారు, కానీ మీ శివాలయం ప్రత్యేకత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం, పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయ క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు స్వయంభూమూర్తి కుక్కుటేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో, లింగ రూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారు నిర్దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో పరోశక్తిపీఠ అమ్మవారు, పురుహూతి గారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. అయితే ఏ క్షేత్రంలో అయినప్పటికీ గ్రహణ కాలం ముందు అన్ని ఆలయాలు కూడా మూసివేయడం జరుగుతుంది. కానీ పిఠాపురం పారగయ క్షేత్రంలో మాత్రమే స్వామివారి ఆలయం తెరిచి ఉంచి పట్టు స్నానం చేయించడము, అయిన తర్వాత విడుపు స్నానం చేయించడము, సంప్రోక్షణ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. ఈ గ్రహణ కాలం భక్తుల సౌకర్యార్థము స్వామివారి ఆలయం తెరిచి ఉంచడం ఇక్కడ విశేషము. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయం అనుసరించి ఇక్కడ ఆలయం తెరిచి ఉంచడం జరుగుతుంది. చాలా దూరం నుంచి భక్తులు 50 మంది కూడా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకుని గ్రహణం అయ్యే పర్యంతం వరకు కూడా ఇక్కడ జపతపాదులు చేసుకోవడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుందని చెప్పడం చేత చాలామంది వచ్చి గ్రహణ కాలంలో స్వామి దర్శనం చేసుకోవడం విశేషము. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది గ్రహణ కాలము? ఈరోజు కేతుగ్రస్త చంద్రగ్రహణము 3:20 నుంచి సాయంత్రం 6:50 వరకు కూడా గ్రహణ కాలము. ఈ గ్రహణ కాలం అయ్యేంత వరకు కూడా స్వామివారి ఆలయం తెరిచి ఉంచడము, అన్ని ఆలయాలకు ఉపాలయాలన్నింటికీ కూడా పట్టు స్నానం చేయించడము, గ్రహణానంతరము కూడా విడుపు స్నానం చేయించి సంప్రోక్షణ చేసి నిత్య కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం ఇక్కడ విశేషము. ఈ గ్రహణ కాలంలో చాలా దూరం నుంచి భక్తులు 50 మంది కూడా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి గ్రహణ కాలం అయ్యేంత వరకు కూడా జపతపాదులు చేసుకోవడం ఇక్కడ విశేషము. ఈ గ్రహణ సమయాల్లో స్వామివారికి స్పెషల్ పూజలు ఏమైనా జరిపిస్తారు? ఈ గ్రహణ కాలంలో దేశమంతా అక్కడ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ జరుగుతుంది. అయితే ప్రతి ఆలయంలోనూ కూడా ఈ గ్రహణ కాలం అన్ని ఆలయాలు కూడా మూసివేయడం జరుగుతుంది. కానీ పిఠాపురం పారగయ క్షేత్రంలో మాత్రమే ఈ ఆలయాలు తెరిచి ఉంచి గ్రహణ కాలం స్వామివారికి ప్రీతిగా జలాభిషేకము, క్షీరాభిషేకం చేస్తాము. ఇదంతా కూడా దేశ పురోభివృద్ధికి, భక్తులు 50 మందికి కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ఎవరికైతే గ్రహణాలు ఉంటాయో వారందరికీ కూడా దోషం అంతా కూడా పోయి వారంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశము చేత ఈ అభిషేకం చేయడం చాలా విశేషము. గ్రహణ సమయంలో దర్శనాలు కూడా ఇచ్చారు. ఇక్కడ అమ్మవారు 10వ శక్తిపీఠ అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కూడా దర్శనాలు ఇస్తారా ఈ గ్రహణ సమయంలో? గ్రహణ కాలంలో కుక్కుటేశ్వర స్వామి సన్నిధానంలో ఉత్తర దిగ్భాగంలో
అష్టాదశ శక్తిపీఠాల పదో శక్తిపీఠము. అమ్మవారు పీఠభాగం ప్రదేశం కాబట్టి పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అమ్మవారు పురోహూతి గారి అమ్మవారు. గ్రహణకాలం అమ్మవారి ఆలయం కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం కూడా స్వామి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రహణం అయ్యే పర్యంతం వరకు కూడా ఆలయం తెరిచి ఉంచి ఆ తర్వాత విడుపు స్నానం చేయించి సంప్రోక్షణ చేస్తాం. రైట్. ఉపాలయాలు అన్నీ ఉన్నాయి, అన్నిట్లో కూడా దర్శనాలు. అలాగే ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు అన్నీ కూడా అన్ని ఆలయాలు అన్ని మూర్తులకి కూడా పట్టు స్నానము అయిన తర్వాత విడుపు స్నానం సంప్రోక్షణ కార్యక్రమం చేయడం. ఈ గ్రహణ సమయంలో ఈ పూజలు చేయడం వల్ల ఫలితాలు, గ్రహణ కాలంలో కనుక ఈ పూజలు చేసినట్లయితే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఈ యొక్క అభిషేకాలు చేయడం ఇక్కడ విశేషము. ప్రస్తుతం ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. గ్రహణ సమయాల్లో కూడా కొన్ని ఆలయాలు తెరిచి ఉంటాయి. ఆలయాల్లో ఒకటిగా పిఠాపురం ఉమా కుక్టేశ్వర స్వామి ఆలయం ఒకటి మనం చూస్తూ ఉన్నాం. గ్రహణ సమయంలో కూడా స్వామివారికి మొత్తం పూజలు కైంకర్యాలన్నీ కూడా జలాభిషేకం క్షీరాభిషేకం కూడా జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం. అంటే ప్రతి గ్రహణ సమయంలో కూడా ప్రతి ఆలయం మూసివేస్తారు. కాకపోతే ఈ సూర్య చంద్రగ్రహాలు ఏ గ్రహం అయినప్పుడు కూడా స్వామివారికి అయితే మాత్రం అభిషేకాలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతగా చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇది మన భారతదేశంలోనే రెండు దేవాలయాలు. ఒకటి శ్రీకాళహస్తి దేవాలయం, రెండోది ఉమా కుక్టేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకొస్తారు. గ్రహణ సమయాల్లో స్వామివారిని దర్శించుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మనకు వేద పండితులు చెప్తున్న పరిస్థితి ఉంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ. విత్ అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల